హాయ్ అండి, వెల్కమ్ టు అమేయ కృషి. గ్రాఫ్టింగ్ కి సంబంధించినటువంటి వీడియో, గ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలనేది కూడా మొన్న మీకు వీడియో చూపించిన. నేను చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఒకటి రెండు మొక్కలు చేసుకునే వాళ్ళైతే చేసేసుకుంటామండి అని చెప్పేసి. ఇప్పుడు మా దగ్గర మేము గ్రాఫ్టింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నా. అంటే ఫస్ట్ మనము సీడ్లింగ్ మొక్క తయారు చేసుకోవాలనుకున్నప్పుడు పిక్కలన్నీ తీసుకొచ్చి పిక్కలు బెడ్ లాగా పెట్టి బెడ్లలో పోసుకోవాలి, నారు పోసుకోవడం అంటారు కదా, అట్లా పిక్కలన్నీ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఆ బెడ్లలోంచి నారుని తీసి ముందుగా నింపి పెట్టుకున్నటువంటి కవర్లలో కొంచెం లావు బ్యాంబూ ఉంటుంది కదా, లావు బ్యాంబూ తోటి ముందు హోల్డ్ చేయాలి. ఎందుకంటే వేరుకి పిక్క కూడా వస్తుంటది కాబట్టి దానికి సరిపోయినంత హోల్డ్ చేసుకుని దాంట్లో మొక్క పెట్టి గట్టిగా అదిమిన తర్వాత మళ్ళీ కొంత మట్టి, తక్కువ పడ్డటువంటి మట్టి పోయాల్సి వస్తుంది. ముందుగానే కవర్లన్నీ నింపి బెడ్లు కొట్టేసి పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఈ విత్తనంతో పెరిగినటువంటి మొక్క ఏదైతే ఉందో ఆ నారుని తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తాము. తర్వాత అది సెటిల్ అయిన తర్వాత మనకు మళ్ళీ గ్రాఫ్టర్స్ రాగానే కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది. ఈసారి చాలా వెరైటీస్ ఉన్నాయి అంట్లు కట్టేయడానికి. అందుకోసం అని చెప్పేసి దగ్గర ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ 2-3 నెలల వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, ముసుర్లు ఉన్నాయి అనే ఉద్దేశం మీద కొంత గ్రాఫ్టింగ్ ఆపినాము. మొక్క కూడా రెడీగానే ఉంది. రెడీగా ఉన్న మొక్క వేరే, ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ తయారైతుంది, ఇది వేరే. అట్లా నిరంతరంగా మా దగ్గర ఈ వర్క్ అనేది అవుతూనే ఉంటుంది.